కలియుగ వైకుంఠం తిరుమల. అక్కడ కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. కానీ ఆ స్వామిని దర్శించుకునే ముందు తిరుపతి గ్రామ దేవత, సాక్షాత్తు ఆ శ్రీనివాసుని సోదరి అయిన తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకోవాలనే సాంప్రదాయం వెనుక ఉన్న మర్మం మీకు తెలుసా? నేల నుండి పుట్టి అన్యాయాన్ని ఎదిరించి అధర్మాన్ని అంతం చేసిన ఆ ఆదిపరాశక్తి వీరగాథ ఇది. పురాణాల ప్రకారం తిరుమల కొండలపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆకాశానికి అధికారిగా భావిస్తే, కింద తిరుపతి నగరాన్ని కాపాడే గంగమ్మ తల్లిని భూమికి అధికారిగా కొలుస్తారు. వీరిద్దరూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ అనుబంధంతో ముడిపడి ఉన్నారని భక్తుల నమ్మకం. అందుకే తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో కూడా గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు పంపే ఆచారం నేటికి కొనసాగుతోంది. గ్రామ దేవత అంటే కేవలం ఒక విగ్రహం కాదు, ఆ ఊరి పొలిమేరలను కాపాడే రక్షణ కవచం. దుష్ట శక్తులు గ్రామంలోకి రాకుండా, కలరా, ప్లేగు వంటి వ్యాధులు సోకకుండా గ్రామస్తులను కంటికి రెప్పలా కాపాడే తల్లి. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం పతనమైన తరువాత తిరుపతి ప్రాంతం పాలేగాళ్ల చేతిలోకి వెళ్ళింది. అప్పట్లో ఒక క్రూరమైన పాలేగాడు ఉండేవాడు. వాడు కేవలం అధికార దాహంతోనే కాదు, కామంతో రగిలిపోయేవాడు. ఆ ప్రాంతంలో ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా మొదటి రాత్రి తనతోనే గడపాలనే అమానుషమైన చట్టాన్ని అమలు చేసేవాడు. ఆ కామాంధుడి అరాచకాలు భరించలేక స్త్రీలు హాహాకారాలు చేస్తుంటే ఆ ప్రాంతంలో ఒక దివ్య శక్తి గంగమ్మ రూపంలో అవతరించింది. యవ్వనంలో ఉన్న గంగమ్మ అందాన్ని చూసి మోహించిన ఆ పాలేగాడు ఆమెను బంధించబోయాడు. అప్పుడు గంగమ్మ తన ఉగ్ర రూపాన్ని చూపిస్తూ, నిన్ను సంహరించే వరకు ఈ నేల మీద విశ్రమించను అని భీకర శపథం చేసింది. గంగమ్మ ఉగ్ర రూపాన్ని చూసి భయపడిన ఆ పాలేగాడు ఒక రహస్య ప్రదేశంలో దాక్కున్నాడు. వాడిని బయటకు రప్పించడానికి గంగమ్మ తల్లి ఒక వినూత్నమైన వ్యూహాన్ని పన్నింది. అదే 7 రోజుల మారువేషాల వ్యూహం. గంగమ్మ తల్లి వరుసగా 7 రోజులు విభిన్న రూపాలను ధరించింది. బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొర వేషం, ఇలా ఒక్కో రోజు ఒక్కో వేషం వేస్తూ ఊరంతా కలియ తిరిగింది. చివరి రోజు దొర వేషం వేసినప్పుడు తనలాగే వేషం వేసిన మరో వ్యక్తిని చూసి నిజమైన పాలేగాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన పాలేగాడిని గంగమ్మ తల్లి తన త్రిశూలంతో సంహరించింది. ఆ దుష్టుడి అంతంతో తిరుపతి ప్రాంతం ప్రశాంతంగా మారింది. స్త్రీల మాన ప్రాణాలు కాపాడబడ్డాయి. సంహారం తర్వాత అమ్మవారి క్రోధం చల్లారలేదు. ఆమెను శాంతింపజేయడానికి భక్తులు అంబలిని నైవేద్యంగా సమర్పించడం, కైకాల కులస్తులు అమ్మవారి రూపం ధరించి శాంతి పూజలు చేయడం ప్రారంభించారు. గంగమ్మ జాతరలో మగవారు స్త్రీ వేషధారణలో పాల్గొంటారు. ఎందుకంటే ఆ పాలేగాడు ఆడపిల్లలను వేధించేవాడు కాబట్టి వాడిని వెక్కిరిస్తూ గౌరవార్థం మగవారు ఈ వేషాలు వేస్తారు. ఇక జాతరలో భక్తులు బూతులు తిట్టడం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఆ క్రూర పాలేగాడిని తిట్టిన తిట్లే కాలక్రమేణా ఒక ఆచారంగా మారాయని, దీనివల్ల దిష్టిపోతుందని భక్తుల నమ్మకం. 1979లో ఒక వింత సంఘటన జరిగింది. తిరుమల ఆలయంలో అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేకపోయినా గంటలు మోగాయి. ఆ సమయంలో గంగమ్మ జాతర జరుగుతోంది. తన సోదరి జాతరను ఆహ్వానిస్తూ ఆపద మొక్కులవాడు స్వయంగా గంటలు మోగించాడని భక్తులు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇది గంగమ్మ శక్తికి నిదర్శనం. గంగమ్మ తల్లి చరిత్ర కేవలం ఒక కథ కాదు, అది స్త్రీ శక్తికి, ధర్మరక్షణకు ప్రతీక. ఈసారి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఆ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గంగమ్మ తల్లి అని కామెంట్ చేయండి.